ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆర్యవైశ్య మహాసభను భ్రష్టు పట్టించిన వ్యక్తికి వైశ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్న అమరావతి లక్ష్మీనారాయణకు పదవులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్న మంత్రి వివేక్ ఆర్యవైశ్యుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత హెచ్చరించారు. ఆర్యవైశ్య మహాసభ పేరు చెప్పుకొని నియంతృత్వంగా వ్యవహరిస్తున్న అమరావతి లక్ష్మీనారాయణపై ఆర్యవైశ్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 సంవత్సరాలుగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవిని అనుభవిస్తున్న అమరావతి లక్ష్మీనారాయణ ఆటలు ఇక సాగవని ఆర్యవైశ్యుల హెచ్చరించారు. ఆర్యవైశ్య మహాసభ పేరుతో అమరావతి లక్ష్మీనారాయణ చేసిన అవినీతి అక్రమ బాగోతాలు అన్ని బయటకు తీస్తామని తెలిపారు. ఆర్యవైశ్య సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్న అమరావతి లక్ష్మీనారాయణకు ప్రభుత్వ తరపున పదవి అప్పగించేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రయత్నించడం సరికాదని కాల్వ సుజాత అభిప్రాయం వ్యక్తం చేశారు. మన తెలుగు వాళ్ళ కోసం, మన వైశ్యుల కోసం గంటి నాటిగోడు గుప్తా గారు వారు కూడా 1:30 వరకు వచ్చేస్తే వారు పూర్తి పద్ధతి మనకు ఇస్తున్నారు కాబట్టి తెలియజేశారు. పొట్టి శ్రీరాములు రాష్ట్రం మొత్తం నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఎవ్వరు లేరు అని చెప్పి మళ్ళీ ఏమైనా పదవి పొందుదామని చూస్తున్నామో కానీ ఆ పప్పులు ఉడుకో. అప్పుడు నీకు ఎవరు చెప్పేటో లేకుండా కానీ ఇప్పుడు నేనున్నా కదా చెప్తా. ఇడుస్తానే చూస్తే ఏడు వస్తా చూస్తా. ఇప్పుడు వివేక్ గారిని పట్టుకున్నారు బినా పొందులేస్తే ఇట్లా నేను చెప్పాలో వద్దో నాకు తెలియదు కానీ ఓపెన్ గా చెప్తున్నా, వివేక్ గారి ఇంటికి వెళ్ళి చెప్పండి, మా రాష్ట్రాన్ని బస్సు పెట్టించి మా ఆడవయసుల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తికి మీరు బాగా దగ్గర తీస్తున్నారు. మీరు ఆయనకి ఏదన్నా పదవి కోసం మంత్రి కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా రాజీ పడే విషయం ఏమైనా మాట్లాడితే కనుక మా ఆర్యవైశ్యుల కోపాన్ని కూడా మీరు చూస్తారు. మేము ఆయన మీద పోరాటం చేస్తున్నాము. మా మహాసభ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి మీద మేము పోరాటం చేస్తున్నాం. మీరు ఆయనకు అందరం ఎక్కిస్తే మా కోపానికి కూడా ఆగ్రహానికి కూడా మీరు గురవుతారని వివేక్ అన్న ఇంటికి వెళ్ళి అందరం కూడా నువ్వు ఆడ దందాలు చేసుకోవచ్చు, కూర్చొని మొత్తం సెటిల్మెంట్ దందాలు చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ దందాలు నడుస్తున్నాయి. ఈ దందాల కోసం మన మహాసభలో ఆయన కూర్చోబెడుతున్నాం. అది చూపించే చేసుకుంటున్నాడు. మహాసభ చూపించట్టు చేసుకుంటే ఆటల్లో అవమాన పరిస్థితి, 15 ఆగస్టులో అవమాన పరిస్థితి, తెల్లారి మళ్ళా చెంగోమని మళ్ళా వరంగల్ తయారైన ఆడలేపిన వరంగల్ అందరికీ నేను ఫోన్ చేసి చెప్పినాడు, ఎవరైనా వరంగల్ రాణితో ఒప్పుకొని నేను వస్తా అని చెప్పిన ప్రోగ్రామ్ క్యాన్సల్ అంతా రావుకున్నది. రాష్ట్రం మొత్తం నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఎవ్వరు లేరు అని చెప్పి మళ్ళీ ఏమైనా పదవి పొందుదామని చూస్తున్నామో కానీ ఆ పప్పులు ఉడుకో. అప్పుడు నీకు ఎవరు చెప్పేటో లేకుండా కానీ ఇప్పుడు నేనున్నా కదా చెప్తా. ఇడుస్తానే చూస్తే ఏడు వస్తా చూస్తా. ఇప్పుడు వివేక్ గారిని పట్టుకున్నారు బినా పొందులేస్తే ఇట్లా నేను చెప్పాలో వద్దో నాకు తెలియదు కానీ ఓపెన్ గా చెప్తున్నా, వివేక్ గారి ఇంటికి వెళ్ళి చెప్పండి, మా రాష్ట్రాన్ని బస్సు పెట్టించి మా ఆడవయసుల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తికి మీరు బాగా దగ్గర తీస్తున్నారు. మీరు ఆయనకి ఏదైనా పదవి కోసం మంత్రి కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా రాజీ పడే విషయం ఏమైనా మాట్లాడితే కనుక మా ఆర్యవైశ్యుల కోపాన్ని కూడా మీరు చూస్తారు. మేము ఆయన మీద పోరాటం చేస్తున్నాము. మా మహాసభ గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.